పిలో మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే ఉంటుందని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తేల్చి చెప్పారు. 3 పార్టీలు కలిసే ఉంటాయని, అందులో అనుమానమేమీ పెట్టుకోవద్దని స్పష్టం చేశారు. సేనతో సేనాని పేరిట జనసేన విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. బీచ్ రోడ్లోని బేవ్యూ హోటల్లో ఉదయం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పవన్ లెజిస్లేచర్ సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం మిగిలిన నాయకులతోనూ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ నిలకడగా అభివృద్ది సాధించాలంటే స్థిరమైన ప్రభుత్వం అవసరమని, ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల రీత్యా టీడీపీ, బీజేపీతో కలిసే జనసేన ముందుకు నడుస్తుందని పవన్ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని నడిపించే కూటమి విషయంలో ఎవరు, ఎక్కడ, ఏమి మాట్లాడినా జాగ్రత్తగా వ్యవహరించాలని, అంతా ఏకాభిప్రాయంతో ఉండాలని చెప్పారు. నియోజకవర్గాల్లో సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారం చూపిస్తానని ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. రేపు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే సభకు 14,500 మంది ముఖ్య కార్యకర్తలను ఆహ్వానించినట్లు వెల్లడించారు. మరో 10,000 మంది కూడా హాజరవుతారు. ఈ సమావేశ ప్రాంగణానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టినట్లు మంత్రి నాదెండ్ల వెల్లడించారు.